ఏం చేసినావు బిడ్డ అంటే ఈ పని చేసినా అని చెప్పుకోగలగలరు. కన్ను మూసాక యేసయ్య కౌగిట్లో కన్ను తెరిస్తే నువ్వు నాకు ఈ పని ఇచ్చావు ప్రభా, నేను నమ్మకంగా చేశానని చెప్పుకోగలగాలి ప్రతి ఒక్కరు. కాబట్టి మనకు భారం అవసరం. మనం వాక్యాన్ని చదవాలి, గ్రంథాన్ని చదవాలి, దేవునితో మనం స్నేహం చేయాలి ఎల్లప్పుడూ. అప్పుడు మనం ఏది చేసినా ఫలిస్తుందండి. మనం చేసుడే కాదు, పక్కోడు ఎవడన్నా చేస్తే వాడు రమ్మని మనల్ని ప్రార్థన చేయమన్నా ఫలిస్తుంది. దానికి అర్థమైందా? నువ్వు ఇతరుల కొరకు ప్రార్థన చేసిన, ఇతరుల కొరకు కష్టపడ్డా, ఇతరుల కొరకు తోడ్పడ్డా నిన్ను బట్టి అక్కడ ఫలము దొరుకుతుంది. యోసేపును బట్టి ఎవరు దీవించబడ్డారండి? పోతీఫర్ ఏమైనా యేసుప్రభువుని నమ్ముకున్నాడా? అన్యుడు. కానీ యోసేపును బట్టి పోతీఫర్ను దేవుడు దీవించాడు. నిన్ను బట్టి జనాలను దీవించాలి.